జై శ్రీరామ్. అందరికీ ప్రతిష్ఠా ద్వాదశి శుభాకాంక్షలు. సరిగ్గా ఓ సంవత్సరం క్రితం బాలరాముని ప్రతిష్ఠా మహోత్సవంలో దగ్గరగా ఉండి దర్శించేటువంటి భాగ్యం మాకు కలిగింది. ఉద్యమాలు చేసింది మీరు, నడిపించింది మీరు, త్యాగాలు చేసింది మీరు. అనామికత సందేశం హైందవ జీవన సారం అనే సత్యాన్ని వంటబట్టించుకుని మీకు ప్రతినిధులుగా మమ్మల్ని మీరు పంపించారు. మా కళ్ళతో రామప్రతిష్ఠా మహోత్సవాన్ని చూశారు. మీ త్యాగాలతో మేము రాముణ్ణి చేరాము. అంతేకాదు, రామ్ ఆగ్ నహీ హై, రామ్ ఊర్జా హై, రామ్ సమస్య నహీ హై, రామ్ సమాధాన్ హై అన్నటువంటి మాన్య ప్రధానమంత్రి గారి మాటల్ని మీరు అక్షర సత్యాలు అని నిరూపించారు. ఇంతటితో మన పని పరిపూర్ణం కాలేదు. మన గుండెల్లో ఉన్న రాముణ్ణి గుడిలోకి చేర్చాము. గుడిలోని రాముణ్ణి గుడిసెకు చేర్చాలి. రాముడు ప్రతి బడిలోనూ వినిపించాలి. అమ్మ ఒడిలో రాముడు కనిపించాలి. అన్నింటికీ మించి గుండెను రాముడు కదిలించాలి. గుండెలోనూ రాముని గుడి కట్టాలి. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు పెద్దలు. మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపుడైనటువంటి రాముడు ప్రతి గుండెల్లో గుడి కట్టుకోగలిగితే, ప్రతి మనస్సు పవిత్రం కాగలిగితే ప్రపంచమంతా కూడా రామరాజ్యం అవుతుంది. ఈరోజు కనిపిస్తున్నటువంటి సమస్యలన్నింటికీ పరిష్కారం కలుగుతుంది. ఆ రామచంద్రమూర్తిని గుండెకు చేర్చే వరకు మన పని పరిపూర్ణం అయినట్లు కాదు. కార్యకర్తలందరికీ కూడా శుభాభినందనలు, శుభాకాంక్షలు. మీ త్యాగాలు వెలకట్టలేనివి అని గుర్తు చేస్తూ ఓం ప్రశాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. జై వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై. జై వీర బ్రహ్మ జై అచలానంద స్వామి జై.